హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి ఏపీఎన్టీఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. దీనికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ వేకెన్సీ అనేది పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ వేకెన్సీ సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ఫీజు, ముఖ్యమైన తేదీలు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వేకెన్సీ అంతా కూడా మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. గో టు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్సీ రైల్వే నుంచి మరో కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనికి వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూ కానీ లేకుండా ఈ వేకెన్సీ అనేది పూర్తి చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో టోటల్గా వచ్చేసి 2162 వేకెన్సీతోని ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనికి ఏజ్ లిమిట్స్ వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ వేకెన్సీస్ కి ఏపీఎన్టీఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆర్ఆర్సీ రైల్వే రిక్రూట్మెంట్ 2025 మొత్తం ఖాళీలు వచ్చేసి 2162. ఈ మొత్తం టోటల్ గా అప్రెంటిస్ పోస్టు. ఆన్లైన్ వెబ్సైట్ వచ్చేసి www.rrcjaipur.in ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ముఖ్యమైన తేదీలు. అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి 3/10/2025 స్టార్ట్ అవుతుంది. అదే అప్లికేషన్ ముగింపు క్లోజింగ్ వచ్చేసి 2/11/2025 రాత్రి 11:59 ఇది క్లోజింగ్ అనేది అవుతుంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 2162 అప్రెంటిస్ పోస్టులతో ఈ భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ అనేది www.rrcjaipurindia ద్వారా ఈ అప్లికేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత వచ్చేసి 10th ఉత్తీర్ణత ప్లస్ సంబంధిత ఐటీఐ ట్రేడ్ లో ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. వయసు వచ్చేసి సాధారణంగా 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల ఉన్న మధ్యలో ఎవరైనా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సెలక్షన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐ మార్క్స్ ఆధారంగా మెరిట్ జాబితాతోని ఈ తీసుకోవడం అనేది జరుగుతుంది. స్టైపెండ్ వచ్చేసి రైల్వే లేదా అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ట్రైనింగ్ వ్యవధి వచ్చేసి అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ప్రకారం సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు ఉండవచ్చు. హాస్టల్ సదుపాయం అనేది వీళ్ళకి ఎలాంటిది ఉండదు. ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి అర్హత వయసు పరిధి వచ్చేసి 10వ తరగతిలో 50% మార్కులతో సంబంధిత ఐటీఐ ట్రేడ్ లో ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ సర్టిఫికేట్ అనేది వీళ్ళకి తప్పనిసరిగా ఉండాలి. వయసు వచ్చేసి 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వీళ్ళనేది అప్లై అనేది చేసుకోవచ్చు. వర్క్షాప్ వైజ్ గా ట్రేడ్ వైజ్ గా వేకెన్సీస్ వచ్చేసి అజ్మీర్ డివిజన్ లో వచ్చేసి ఎలక్ట్రీషియన్ కోచింగ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వచ్చేసి 16, ఓబీసీ 11, ఎస్సీ 6, ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ 4, టోటల్ గా 40. ఎలక్ట్రీషియన్ పవర్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వచ్చేసి 13, ఓబీసీ 8, ఎస్సీ 4, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 3, టోటల్ 30. ఎలక్ట్రీషియన్ టీఆర్డీ వచ్చేసి అన్రిజర్వ్డ్ 20, ఓబీసీ 13, ఎస్సీ 8, ఎస్టీ 4, ఈడబ్ల్యూఎస్ 5, టోటల్ గా 50. కార్పెంటర్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 10, ఓబీసీ వచ్చేసి 7, ఎస్సీ 4, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 2, టోటల్ గా 25. పెయింటర్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 8, ఓబీసీ 5, ఎస్సీ 3, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 2, టోటల్ గా 20. మెన్షన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వచ్చేసి 13, ఓబీసీ వచ్చేసి 8, ఎస్సీ వచ్చేసి 4, ఎస్టీ వచ్చేసి 2, ఈడబ్ల్యూఎస్ 3, టోటల్ గా 30. పైప్ పెయింటర్ ఫిట్టర్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వచ్చేసి 8, ఓబీసీ వచ్చేసి 5, ఎస్సీ 3, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 2, టోటల్ గా 20. ఫిట్టర్ సిడబ్ల్యూ వచ్చేసి అన్రిజర్వ్డ్ 20, ఓబీసీ 13, ఎస్సీ 8, ఎస్టీ 4, ఈడబ్ల్యూఎస్ 5, టోటల్ గా 50. కార్పెంటర్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 10, ఓబీసీ 7, ఎస్సీ 4, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 2, టోటల్ గా 25. డీజిల్ మెకానిక్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 55, ఓబీసీ 37,
ఎస్సీ 20, ఎస్టీ 10, ఈడబ్ల్యూఎస్ 14, టోటల్గా 136. అదే బిగినర్ డివిజన్కి వచ్చేసి ఫిట్టర్ మెకానికల్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 83, ఓబీసీ 55, ఎస్సీ 31, ఎస్టీ 15, ఈడబ్ల్యూఎస్ 20, టోటల్గా 204. పవర్ ఎలక్ట్రీషియన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 32, ఓబీసీ 21, ఎస్సీ 12, ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్ 8, టోటల్ 79. ఎలక్ట్రీషియన్ కోచింగ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 45, ఓబీసీ 29, ఎస్సీ 17, ఎస్టీ 8, ఈడబ్ల్యూఎస్ 11, టోటల్గా 110. ఎలక్ట్రీషియన్ టీఆర్డీ వచ్చేసి అన్రిజర్వ్డ్ 25, ఓబీసీ 17, ఎస్సీ 9, ఎస్టీ 5, ఈడబ్ల్యూఎస్ 6, టోటల్ 62. వెల్డర్ గ్యాస్ ఎలక్ట్రికల్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 7, ఓబీసీ 5, ఎస్సీ 3, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 2, టోటల్ 18. వెల్డర్ గ్యాస్ ఎలక్ట్రికల్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1, టోటల్గా 2. జైపూర్ డివిజన్కి వచ్చేసి ఫిట్టర్ మెకానికల్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 129, ఓబీసీ 86, ఎస్సీ 48, ఎస్టీ 24, ఈడబ్ల్యూఎస్ 32, టోటల్ 319. ఎలక్ట్రీషియన్ మెకానిక్ ఎస్టీ వచ్చేసి అన్రిజర్వ్డ్ 39, ఓబీసీ 26, ఎస్సీ 14, ఎస్టీ 7, ఈడబ్ల్యూఎస్ 9, టోటల్ 95. ఎలక్ట్రీషియన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 36, ఓబీసీ 24, ఎస్సీ 14, ఎస్టీ 4, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 9, టోటల్ 90. ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 17, ఓబీసీ 11, ఎస్సీ 6, ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 4, టోటల్గా 41. అదే జూత్పూర్ డివిజన్కి వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 10, ఓబీసీ 4, ఎస్సీ 3, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 2, టోటల్గా 20. స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 2, ఓబీసీకి 1, టోటల్గా 3. స్టెనోగ్రాఫర్ హిందీ వచ్చేసి అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 1, టోటల్గా 3. క్యాబిన్ రూమ్ అటెండెంట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వచ్చేసి 2, ఓబీసీ వచ్చేసి 1, ఎస్సీ 1, టోటల్గా 4. హౌస్ కీపర్ హాస్పిటల్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 1, ఎస్సీ 1, టోటల్గా 5. అదే ఎలక్ట్రీషియన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వచ్చేసి 22, ఓబీసీ 14, ఎస్సీ 7, ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ 5, టోటల్గా 51. మెకానిక్ రిఫ్రిజరేషన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వచ్చేసి 21, ఓబీసీ 14, ఎస్సీ 7, ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ 5, టోటల్గా 50. ఫిట్టర్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వచ్చేసి 66, ఓబీసీ 42, ఎస్సీ 23, ఎస్టీ 11, ఈడబ్ల్యూఎస్ 15, టోటల్గా 157. మెకానిక్ డీజిల్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వచ్చేసి 66, ఓబీసీ వచ్చేసి 42, ఎస్సీ వచ్చేసి 23, ఎస్టీ 11, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 15, టోటల్గా 157. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మెట్రికులేషన్ 10th క్లాసు అండ్ ఐటీఐ ట్రేడ్ మార్కులు సరాసరి ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఒకే మార్కుతో ఉన్న అభ్యర్థుల్లో వయసు ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో వచ్చేసి www.rrcjaipur.in ద్వారా ఈ అప్లికేషన్ అనేది సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ వరకు వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వికలాంగులకి, మహిళలకు వచ్చేసి వీళ్ళకి ఎలాంటి ఫీజు అనేది ఉండదు. స్టైపెండ్ అండ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి స్టైపెండ్ నిబంధనల ప్రకారం రైల్వే బోర్డు సూచించిన విధంగా ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం సెలెక్ట్ అయిన వారికి స్పెసిఫైడ్ డ్యూరేషన్ లో ట్రైనింగ్ అనేది ఇవ్వటం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి హాస్టల్ సదుపాయం అనేది ఎలాంటిది ఉండదు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీలకు వచ్చేసి 5 సంవత్సరాల రాయితీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అదే ఓబీసీలకు వచ్చేసి 3 సంవత్సరాల రాయితీ అనేది ఇవ్వటం జరుగుతుంది. అదే వికలాంగులకు వచ్చేసి 10 సంవత్సరాల రాయితీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్లకు వచ్చేసి పై తెలిపిన వయసు పరిమితి ఆధారంగా డిఫెన్స్ సర్వీస్ లో పనిచేసిన వారికి ఈ వయసు ప్లస్ 3 సంవత్సరాల రాయితీ అనేది కల్పించడం అనేది జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడి, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ అప్లై అవ్వడం అనేది జరుగుతుంది. సంబంధిత సర్టిఫికెట్లు అనేది వీళ్ళు ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ అనేది తప్పనిసరిగా సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆథరైజ్ డాక్టర్ నుంచి సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన సూచనలు వచ్చేసి తప్పనిసరిగా ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి,
అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తిగా ఎలిజిబిలిటీ నామ్స్ సంపూర్ణంగా చదివి ట్రేడ్ యూనిట్ అనేది ఎంపిక అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తప్పులు చేస్తే అప్లికేషన్ అనేది రద్దు చేయడం అనేది జరుగుతుంది. సెలక్షన్ అయిన తర్వాత డివిజన్, యూనిట్, ట్రేడ్ అనేది మార్చడం అనేది కుదరదు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అప్లికేషన్ ప్రారంభం 3/10/2025న అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే అప్లికేషన్ ముగింపు వచ్చేసి 2/11/2025 రాత్రి 11:59 ఈ అప్లికేషన్ అనేది క్లోజింగ్ అనేది అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.